హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ రైట్. సో మీకు ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేసిన కదండి, పార్ట్ 1, నెగటివ్ థాట్, నెగటివ్ ఫైట్ థాట్. అంటే నెగటివ్ ఆలోచన మనల్ని మైండ్ని స్ట్రైక్ చేసినప్పుడు మనం ఆ థాట్ని ఎట్లా ఫైట్ చేయాలనేది పార్ట్ 1లో చేసి చెప్పిన కదా నేను. ఇప్పుడు పార్ట్ 2లో దాన్ని ప్రాపర్గా నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేస్తాము, దాన్ని ఎట్లా అకంప్లిష్ చేస్తాము ఆ ఫైట్ అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దీనికి సంబంధించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోబోతున్నది ఏంటి అంటే, మీకు ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పి నేను మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన 3 స్టెప్స్ 4 స్టెప్స్ రాసి పెట్టుకోండి. అది బేసిక్గా స్టార్ట్ అవుతాయి. మీ మైండ్ ఇటు హిట్ చేసినప్పుడు ఇటు నుంచి మీకు ఆ స్టెప్స్ ఏవైతే రాసుకున్నారో అది చెప్పడం వల్ల మీకు అది నెగటివ్, ఆ నెగటివ్ థాట్ని మీరు నెగటివ్ కొట్టేసేసి దాన్ని పంపించేస్తున్నారు. అది నేను ఫస్ట్ పార్ట్లో చెప్పింది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అంటే ఎగ్జాంపుల్ అంటే మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి రాసుకున్న స్టెప్స్ ఏంటి, మీకు వస్తున్న నెగిటివ్ థాట్ ఏంటి దానికి సంబంధించి. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఇంటర్వ్యూ. మీకు ఒక ఇంటర్వ్యూ ఉందనుకోండి. ఎగ్జాంపుల్, మీరు స్టడీస్ అని అయిపోయినాయి, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీకు కాల్ వచ్చింది ఒక కంపెనీ నుంచి. కాల్ వస్తే ఏం మాట్లాడతారు వాళ్ళు, ఎక్కడున్నారు మీరు, ఏం చేస్తారు, అవైలబుల్గా ఉంటారా లేదా, ఇది జాబ్ రోలు, ఇది మీరు చేయాల్సిన వర్క్, దీస్ ఆర్ ద టైమింగ్స్, అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేయమంటారని చెప్పి బేసిక్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, అంటే ఒక బేసిక్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ అనేది జరిగిపోతుంది. ఓకే, దాని తర్వాత ఓకే అయిపోయి టైం అంతా సెట్ అయిపోయి డేట్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఏమని అంటే, పలానా చోట పలానా రోజు మీకు మీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయబడిందని చెప్పేసి అని ఉంటుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయబడి ఉందని మీకు తెలుస్తుంది, కానీ ఆ నెక్స్ట్ థాట్, మీరు బేసికల్గా ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం, అఫ్ కోర్స్ సరే ఎప్పుడైనా వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు ఒకవేళ ఒక థాట్ వస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే, ఇంటర్వ్యూ ఎప్పుడు అవుతుందో, ఇంటర్వ్యూ ఎట్లా అవుతుందో, ఎట్లా చేస్తానో, జాబ్ వస్తుందో రాదో, ఇట్లాంటి థాట్ మిమ్మల్ని హిట్ చేస్తుంటుంది. జనరల్గా ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం అండి. ఐ హ్యావ్ ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. నేను కూడా పాస్ట్లో ఫేస్ చేసిన వాడిని ఇది. సో ఎందుకని నేను ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకొని తీసుకొని మీకు ఈరోజు చెప్తున్నాను. సో థాట్ వచ్చేది, ఆ థాట్ ఏమొస్తుంది, ఇంటర్వ్యూ సెట్ అయిపోయింది, డేట్ లొకేషన్ అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. థాట్ ఏమొస్తుంది, మీకు వచ్చే థాట్ ఏంటంటే, ఇంటర్వ్యూ ఎట్లా అవుతుందో, జాబ్ వస్తుందో రాదో. ఫస్ట్ అసలు మెయిన్ థాట్ వచ్చేసి జాబ్ వస్తుందో రాదో, ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతుందో అని. కానీ ఇక్కడ మీరు ఈ థాట్ మీకు ఇట్లా వచ్చినప్పుడు, నేనేం చెప్పా ఫస్ట్ పార్ట్లో, ఒక థాట్, నెగిటివ్ థాట్ మీకు వస్తే దానికి సంబంధించిన సొల్యూషన్కి సంబంధించిన స్టెప్స్ 2 కానీ 3 కానీ 4 కానీ రాసి పేపర్ మీద పెట్టుకొని బయటికి చెప్పండి అని నేను చెప్పాను. ఇప్పుడు నేను దీనికి సంబంధించి స్టెప్స్ చెప్పబోతున్నాను, వినండి. ఇంటర్వ్యూ మీకు సెట్ అయింది, థాట్ ఏమొస్తుంది అంటే, నీకు జాబ్ వస్తుందా రా అనేది మీకు ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా నెగిటివ్ థాట్ వస్తుంది. నెగిటివ్ థాట్ ఇట్లా వచ్చినప్పుడు మీరేం చేయాలి, ఫస్ట్ థింగ్ వచ్చింది, సో మీకు మిమ్మల్ని అది డిస్టర్బ్ చేస్తుంది. మీరు రాసి పెట్టుకుంటారు ఇంటర్వ్యూ లొకేషన్, అసలు జాబ్ రోల్ ఏంటి, ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి లొకేషన్ ఏంటి, థర్డ్ వచ్చేసి కన్ఫర్మేషన్, జాబ్ కన్ఫర్మేషన్ అవుతుందా అనేది మీ స్టెప్స్ మీరు 3 రాసి పెట్టుకున్నారనుకోండి. ఈ 3 రాసి జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను. సో మీకు ఆ నెగిటివ్ థాట్ స్ట్రైక్ చేసినప్పుడు మీరు ఈ 3 రాసి పెట్టుకోవడం వల్ల బేసిక్గా ఆ థాట్ కొంచెం డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు కంప్లీట్గా డిక్రీజ్ అవ్వడానికి మీరు ఏం చేయాలని నేను చెప్తాను. ఇంటర్వ్యూ ఫస్ట్ ఏంటవుతుంది, మీకు ఒక డే తెలిసింది. సో 2 డేస్లో మీకు ఇంటర్వ్యూ సెట్ అయింది. ఎగ్జాంపుల్, ఇవాళ మీకు కాల్ వచ్చింది, ఎల్లుండి మీకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది, మీకు షెడ్యూల్ అయింది. ఓకే, సో షెడ్యూల్ అయినప్పుడు ఇవాళ నుంచే మీకు థాట్ వస్తుంది, జాబ్ వస్తుందో రాదో. ఈ థాట్ మిమ్మల్ని స్ట్రైక్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎట్లా చెప్తానో, ఏం అడుగుతారు. ఓకే, ఇది మళ్ళీ ఒక నెగిటివ్ థాట్. సో దీనికి సంబంధించి మీరు రాసిన ఫస్ట్ స్టెప్స్ ఏంటి, జాబ్ లొకేషన్, జాబ్ టైమింగ్, ప్లస్ జాబ్ రోల్, జాబ్ ఎట్లా ఉంటుంది, కన్ఫర్మేషన్ ఎట్లా అవుతుందో లేదో అని చెప్పేసి ఈ స్టెప్స్ మీరు 3 తీసుకొని చేస్తారు కదా. ఈ 3 మీకు ఫస్ట్ స్టెప్లో మీరు ఏంటి, జాబ్ వెన్యూ, ఇది అయిపోయింది, ఫైన్, నేను జాబ్ వెన్యూ నాకు తెలుసు, నేను వెళ్తున్నాను. టైమింగ్ మీకు తెలుసు, నేను వెళ్తున్నాను. ఇంకొకటి వచ్చేసేసి ఏ రోజు వెళ్తున్నాను. సో మీ నెగిటివ్ థాట్ అట్లా హైట్ చేసినప్పుడల్లా మీరు ఈ 20%, ఈ 30% ఏదైతే 50% అయితే ఏదో ఉందో మీరు ఇట్లా మైండ్లో చెప్తూ ఉండండి. చెప్పినప్పుడు అది కొంచెం నెగిటివ్ థాట్ అనేది ఇట్లా వచ్చి స్ట్రైక్ చేసింది, కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది. కానీ అక్కడ మొత్తం పూర్తిగా వెళ్ళదు, ఇక్కడ దాకా ఆగిపోతుంది. ఇక్కడ నుంచి ఆగిపోయింది అంటే
మళ్ళీ ఇంకా మీరు చేసేది ఉంది ఏంటి, అది ఇంకొంత భయము, మీరు దాన్ని పెట్టాలి. ఆ నెగిటివ్ థాట్కి మీరు కొంచెం ఇంకా భయం పెట్టాలి. అంటే ఏం చేయాలి మీరు, ఇంకొకటి వచ్చేసేసి కొద్దిగా ప్రిపేర్ అవ్వాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ జాబ్ రోల్ ఏంటి, మీ శాలరీ ఏంటి అంతా పక్కా పెట్టండి. లైట్గా ప్రిపేర్ అయి ఉండండి. బ్లైండ్గా లైట్గా ప్రిపేర్ అయి ఉండి, మీరు ప్రిపేర్ అయి ఉంటే చాలు. తర్వాత ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయిన నెగిటివ్ థాట్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మీరేం చేస్తారంటే దాన్ని మీ మైండ్తో చెప్పిస్తుంటారు. మీరు లైట్గా ప్రిపేర్ అయి ఉన్నారు, ఆ రోజు మీరు ఎర్లీగా వెళ్తున్నారు, బైక్లో వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, ప్రిపేర్ అయి ఉన్నారు అని మీరు మీ మైండ్కి చెప్పడం ద్వారా మీ మైండ్ ఆ నెగిటివ్ థాట్కి చెప్పి ఆ నెగిటివ్ థాట్ని వెనక్కి పంపిస్తూ ఉంటుంది. ఓకే, సో అట్లా పంపించడం వల్ల మెల్లమెల్లగా వెనక్కిపోతుంది. నెక్స్ట్ డే అంటే ది అదర్ డే, రానే రోజు వచ్చింది, మొత్తానికి ఇంటర్వ్యూ వచ్చింది కదా, ఆ డే వచ్చేసింది కాబట్టి ఇంకా కొంచెం తగ్గిపోతుంది. ఎందుకు అంటే సైకలాజికల్ ఫీలింగ్ అండి, ఇదంతా కూడా సైకలాజికల్గా మీరు థింక్ చేసే విధానమే. ఇప్పుడు 3 రోజులు ఉంది, 2 రోజులు ఉంది, ఈ రోజే వచ్చేసింది. సో రోజు తగ్గుతున్న కొద్ది భయం కూడా మెల్లగా తగ్గుతుందండి. యాక్చువల్గా సైకలాజికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే తగ్గుతుంది భయం అనేది. ఇంకొక గంటలో ఉంది, ఇంకా తగ్గిపోయింది. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దాన్ని మెల్లమెల్లగా, ఇది మీరు మిమ్మల్ని స్ట్రైక్ చేసినప్పుడు మీరు దాన్ని స్ట్రైక్ చేయడం వల్ల మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో అట్లా మీరు దాన్ని పుష్ చేయాలి. ఇదంతా జాబ్, ఇంటర్వ్యూ ప్రాసెస్, శాలరీ, ఎవ్రీథింగ్ ఇదంతా ఫైన్ అండి. అసలు ఈ వీడియో దేని గురించి, నెగటివ్ థాట్ ఫైట్. నెగటివ్ థాట్తోనే మీరు ఫైట్ చేస్తున్నారు. సో ఫైట్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోకి సంబంధించింది. నేను అది జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్పాను. నేను ఇట్లాగే మీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లంకి ఒక 2-3 స్టెప్స్ రాసి పెట్టుకోండి. మిమ్మల్ని టచ్ చేస్తుందా, మీ ప్రాబ్లమ్స్ ఇక్కడ రాసి పెట్టుకున్నారా, ఇక్కడి నుంచి కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తుంది థాట్. ఇంకా కొంచెం దాని మీద వర్కౌట్ చేస్తే ఇంకా కొంచెం వెనక్కి, ఇంకా వర్కౌట్ చేస్తే ఇంకా కొంచెం వెనక్కి, మొత్తం చేస్తే ఇంకా వానిష్, డిసపియర్, ఇంకా అయిపోతుంది. అది మీకు ఆ నెగిటివ్ థాట్ మిమ్మల్ని టచ్ చేసేది లేదు. కానీ మన హ్యూమన్ లైఫ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఒకటి వచ్చింది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, కానీ ఇంకోటి కూడా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే సైకలాజికల్గా మనము చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఆల్రెడీ సెటప్ అయి బిల్డప్ అయి ఉండదు. ప్రాబ్లం వస్తేనే మనము దాన్ని వర్కౌట్ చేస్తేనే దాన్ని వెనక్కి వెళ్ళగొట్టగలం. సో ఎప్పుడు కూడా నాకు ప్రాబ్లం వచ్చింది, ఇది ఏంటి ఇట్లా అయిపోతుంది అనేది పొరపాటున కూడా మీరు మైండ్లో పెట్టుకోకండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీబడి హ్యాజ్ ఎ ప్రాబ్లం. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కూడా వాటిని ఫేస్ చేసి వచ్చాను. అందుకని ఈ ఛానల్ నేను ఇవాళ ఓపెన్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే, ఏది కూడా నేను ఎక్కడ ఎవరి ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పనండి. ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా చేశారు, హిస్టరీలో ఇట్లా అయింది, పాస్ట్లో ఇట్లా అయిందని నేను చెప్పను. నా రియల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో మీరు గమనించండి, మీకు కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, క్యాషువల్గా వన్ ఆర్ ది అదర్, ఇన్ ఏ డిఫరెంట్ వే మేబీ. ఓకే, సో డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ మీరు ఆలోచించండి, క్యాజువల్గా కామ్గా ఉండండి. ఇట్స్ ఆల్ అబౌట్ సైకలాజికల్ థాట్స్. యు ఆర్ యాక్చువల్లీ మెయింటైనింగ్ ఇట్. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీ సైకలాజికల్ లెవెల్ ఆర్ స్టేటస్ని అనే దాన్ని బట్టి మీద ఉంటుంది. సో మీరు టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా పార్ట్ 1 చూడండి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా. మళ్ళీ ఇది పార్ట్ 2 కదా, ఈ పార్ట్ 2లో ఏం చెప్పినో, ఏం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పినో అదే ఎగ్జాంపుల్ మీరు కూడా స్ట్రాటజీ పుటప్ చేసి ఆ స్ట్రాటజీ మీరు యూజ్ చేస్తే మీరు డెఫినెట్గా ప్రతి ఒక్క ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా నెగిటివ్ థాట్ నుంచి బయటపడతారు. ఓకే, సో ఇవాళ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. ఇంకా ఏదైనా ఉంటే కమెంట్ రూమ్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, రిలేటివ్స్, ఇంకెవరైనా నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. బికాస్ వాళ్ళు కూడా ఇట్లాంటి వాటి కోసం చూస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. లెట్ దెమ్ ఆల్సో నో. అందరూ బాగుండాలి. ఎవ్రీబడి షుడ్ బీ హ్యాపీ. ఎవ్రీబడి షుడ్ గ్రో ఇన్ దేర్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ ఆర్ పర్సనల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏదైనా కూడా ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్ గ్రో. అట్లాంటి యాటిట్యూడ్ కూడా మనం కలిగి ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you very much for all your kind support. Signing off for today, Santosh Kumar.